గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులిచ్చాడు, మూగవారికి మాట్లాడేలాగా చేశాడు, కుంటివారు నడిచేలాగా చేశాడు. దయ చూపుతున్నాడు. దయ చూపు వారిని కలుసుకున్నట అనేకులకు తటస్థించునంట. ఈరోజు దయ చూపు వారిగా మనం ఉండాలా. అది మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తుంది. ఈరోజు నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వినికిడిలో ఉన్న మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయను గాక. దయ చూపే కుటుంబం ఉండాలా. కుటుంబంగా ఉండాలా. దయ చూపు వారిగా ఉండాలా. ఎంత బ్లెస్సింగ్ అండి. అవును, అనేకులు కలుసుకుంటా తటస్థించునంట. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. ఈ రోజు నమ్ముకున్న వారు కనబడతలేరు కదా. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును, చాలా తక్కువ. అందుకే దాని కింద వచనం, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదరంట. యథార్థత కలిగి నీతిమంతులుగా ఉంటే మన పిల్లల తరమిలా ఉంటే ధన్యం అంట. అంటే పేదరికం ఉండదు, జబ్బు ఉండదు, ఆకస్మికమైన మరణం ఉండదు, వ్యాధి ఉండదు, భయం ఉండదు. వారి జీవితం ఎలా ఉండదు. వాని తదనంతరం అంటే యథార్థవంతుని తదనంతరం, నీతిమంతుని పిల్లల తదనంతరం. అంటే నీతిమంతుడు ఒక్కడుంటే వాని తదనంతరం అంటే పిల్లలు అని అర్థం. యథార్థవంతుడు ఉంటే వాని తదనంతరం. యోబు తదనంతరం. లేకపోతే యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు. అలాగే మరి నోవాహు తన తదనంతరం అంటే అలా జీవించిన వారి తదనంతరం చూడండి. వారి పిల్లలు వారి తదనంతరం అంటే ఆ తరువాత ఆఫ్టర్ జనరేషన్ అంటే తదుపరి వారి తర్వాత ఆ తరం ఎలాగుందంటే, వాళ్ళ పిల్ల తరం ఎలాగుందంటే ధన్యులగుదురని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈరోజు మనందరి జీవితంలో మన పిల్లల తరం అలా బ్లెస్ అవ్వాలా. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు, యథార్థవంతుడగు నీతిమంతుడంట, యథార్థంతో కూడిన నీతిమంతుడంట. పుట్టి నీతిమంతుడే కదా, యథార్థంతో కూడిన నీతిమంతుని పిల్లలు వాని తరం తదనంతరము ధన్యులగుదురు. వాట్ ఎ బ్లెస్సింగ్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువాడు మరణమును కోరుకుందురు. అబద్ధముతో కాకుండా నీతితో సంపాదించడం చాలా దీవెనకరం. మరి 21:26 చూడండి. 21:26 దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దేవుని యొక్క వాక్యంలో 21వ అధ్యాయము 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండు, నీతిమంతుడు దాత లేదా కటాక్షము కలిగినవాడు, కనికరము గలవాడు. దినమెల్లా ఆశలు మనకు ఉంటాయి. మన కుటుంబం కొరకు, మన కొరకు, మనం చేసుకోవడానికి దినమెల్లా ఆశలు పుడుతూనే ఉంటాయి. నీతిమంతుడు దాంట్లో నుంచే వెనుతీయక ఇచ్చుచుండును. ఓ వాట్ ఎ బ్లెస్సింగ్. ఎంత అద్భుతం. అలా మనం ఎప్పుడైతే చేస్తామో ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ అనేది చూస్తాం. ఈరోజు మనందరి జీవితంలో దేవుని ఆత్మ ద్వారా ఆర్థికముగా, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూచుదుము గాక, తొలగిపోను గాక. దినమెల్లా ఆశలు పుడతాయి, నీతిమంతుడు వెనుతీయడు. అందుకే అబ్రహాం వెనుతీయలే తన కుమారుని ఇవ్వడానికి. అంటే టోటల్గా కుమారుడే. నీకు ఒక్కడైనా నీ కుమారుని వెనుతీయలేదు కనుక ఇందువల్ల నువ్వు దేవునికి భయపడవాడు అని దేవునికి వాక్యం అంటుంది. అంటే ఇచ్చు విషయంలో వెనుతీస్తలేడు. వెనుతీయని హృదయాన్ని అబ్రహాము ఉన్నాడు కనుక అబ్రహాముకున్నటువంటి ఆశీర్వాదం మనకును కలగాలంటే అబ్రహాముకున్న గుణలక్షణాన్ని మనం కలిగి ఉండాలా. ఈరోజు అటువంటి స్పిరిట్ మనలో పనిచేయను గాక, అటువంటి ఆత్మ ప్రేరేపణ మనం కలిగి ఉందుము గాక. అబ్రహాం యొక్క స్థాయికి ఆత్మలో ఆర్థికముగా ఎదుగుదుము గాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. 18-16 ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును, అది గొప్పవారి ఎదుటకిని వారిని రక్షించును. దేవునికి వాక్యం. ఒకడు ఇచ్చు కానుక, ఇచ్చే కానుక వానికి వీలు కలగా చేస్తా, అంటే గొప్పవారి ఎదుటికి తీసుకెళ్తుందంట.
అది గొప్పవారి ఎదుటికి రప్పించునంట. ఎంత ఎంత అద్భుతం అంటే, దేవునికి అంటే ఇచ్చు కానుక ఏం చేస్తుంది, మనకి వీలు అంటే వీలు లేకపోయినా అక్కడికి పోవడానికి వీలు లేకపోయినా కానుక, ఆ కానుకను బట్టి ఏమవుతుందంట, ఆ గొప్పవారి ఎదుటికి వెళ్ళేలాగా చేస్తుందంట. చూద్దాం 29వ అధ్యాయము సామెతలు 29, 26 వచనం. 29:26. తన మనస్సుని నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొను. ఆమేన్. 29, 26. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. అనేకులు ఎవరి దయ కోరుతారంట? గొప్పవారి దయ, ఏలువాని దయ. దాని అర్థం అనేకులు ఏలువాని, ఏలేవాడంటే మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి మంచి తండ్రివి, మంచి ఉలానిచ్చే మంచి తండ్రివి, మంచివిగా నాకు ఆత్మనిచ్చినావు, మంచివిగా నాకు ఆత్మనిచ్చినావు. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి ఆశలను తీర్చే మంచి నాథుడా, మంచి ఆశలను తీర్చే మంచి నాథుడా, మంచివిగా నాకు వెలుగిచ్చినావు, మంచివిగా నాకు వెలుగిచ్చినావు. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి పేరు కలుగజేసే మంచి ప్రియుడా, మంచి పేరు కలుగజేసే మంచి ప్రియుడా, మంచివిగా నాకు ఖ్యాతినిచ్చినావు, మంచివిగా నాకు ఖ్యాతినిచ్చినావు. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా యేసయ్యా. మంచి దేవుడా, మహోన్నతుడా, అద్వితీయుడా నా. మంచి దేవుడా, మహోన్నతుడా. దేవునికి వాక్యంలో 29వ అధ్యాయము 26 వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులు తీర్పు తీర్చురా యెహోవా వశం. అనేకులు
ఏలువాని దయ, గొప్పవారి దయను కోరుతారు. నిజమే కదా, గొప్పవారి యొక్క దయను మనం కోరుతాం. మంచి దేవునికి వాక్యములు. అలాగే సామెతల గ్రంథం సరే, ఆది కాండం 32వ అధ్యాయం 20 వచనం. ఒక్కసారి ఇది చూద్దాం. ఇది చూసిన తర్వాత ఆటో వస్తాం. ఆది కాండం 32వ అధ్యాయము 20వ వచనాన్ని. ఆది కాండము 32వ అధ్యాయము 20వ వచనం. మీరు ఇదిగో నీ సేవకుడిని యాకోబు మా వెనక వచ్చుతున్నాడని చెప్పవలనని రెండో వానికి మూడో వానికి మందల వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను ఆ నిలిచను. ఎంత ఆధిక్యత, ఎంత బ్లెస్సింగ్! అసలు ఎక్కడ ఉన్న యాకోబు ఇక్కడ ఎంతగా దీవించబడ్డాడు అంటే, ఒంటిగా ఉన్న యాకోబు ఇప్పుడు దాతగా మారిపోతున్నాడు. అంటే 2 గుంపులైపోతున్నాడు. తన ఏషావుకు కానుకను పంపించే అంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక కాను కాదు, 1, 2, 3 విడతలుగా పంపిస్తున్నాడు. ఎలాగంటే చెప్తున్నాడు, మొదటి వానికి, రెండో వానికి, మూడో వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించను. అతడు తన కానుకను తనకు ముందుగా పంపించి, అంటే కానుకలు పంపిస్తానంట, అంటే దాతగా మారిపోయాడు, అంటే ఇచ్చేవాడిగా మారిపోయాడు, దాతృత్వం గలవాడిగా మారిపోయాడు, గొప్పవాడిగా మారిపోయాడు. ఎక్కడో 1 సంవత్సరాలు అయిపోయింది. 21 years, 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల తర్వాత అట్లాగే లేడు. ఒంటి కర్రతో వెళ్ళాడు. ఒక్క కర్రతో వెళ్ళాడు. ఒంటి కర్రతో వెళ్ళి 2 గుంపులైపోయి ఏ శత్రువుగా పనిచేస్తున్నా తన అన్న ఏసా వస్తున్నాడు. అతనికి ఏం చేస్తున్నాడంటే, మొదటిగా, రెండోవాడిగా, మూడోవాడిగా ముందుగా, తనకంటే ముందు కానుక వీలు కలగజేస్తుంది. ఇందాక మన సామెతలో చదివాం. అది గొప్పవారి ఇంటికి రప్పిస్తుందంట, కటాక్షని కలగజేస్తుంది. అప్పుడప్పుడు కానుక ఏం చేస్తుంది, వీలు కలగజేస్తుంది. ఇప్పుడు శత్రువులాగా వచ్చి తనకి భయపడుతున్న ఇతను ముందు కానుకను పంపిస్తున్నాడు, అంటే సమ్మతి పరుచుకుంటున్నాడు, సమాధాన పరుచుకుంటున్నాడు. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో రాత్రి నిలిచాను. రాత్రంతా ప్రార్థన చేశాడు, ముందు కానుక పంపించాడు. ఇప్పుడు దేవుడి కటాక్షం పొందాడు, దాతగా మారిపోతున్నాడు. దాతకు అందరూ స్నేహితులే, అంటే ఇచ్చే స్థాయికి అతను మారిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మరి యాకోబు చూస్తున్నాడో మనం చూడాలా, అర్థం చేసుకోవాలి. 42వ అధ్యాయం 6వ వచనం చూడండి నాన్న. 42వ అధ్యాయము 42, 45 అంతా చూడలేదు. 42, 6, 42. అప్పుడు యేసు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనక యేసోబు సంతతులు వచ్చి ముఖములు నీలం మోపిరంట, అతనికి వందనము చేసిరి. ఎంత బ్లెస్సింగ్, ఎంత హయ్యర్ పొజిషన్! యేసోబు దేశమంతటి మీద అధికారి అయిపోయాడు. ఎక్కడో గోతులు తోయబడ్డాడు, ఎక్కడో గోతులు ఉన్నవాడు అమ్మబడ్డాడు. శత్రువు అక్కడ మరి వారికి అమ్మబడి ఒక పనివాడిగా, దాసుడుగా ఉంటున్న యేసోబు అధికారి అయిపోయాడు. దేవుడు డ్రీమ్ చూపించినట్టుగా, 2 సార్లు చూపించినట్టుగా కళ నిశ్చయమైపోయింది, నిశ్చయంగా జరిగింది. అతడే దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడంట. దాత అయిపోయాడు, అమ్మకము చేస్తాడు, దాతృత్వముగా దాతగా మారిపోయాడు. ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యేసోబు సహోదరులు వచ్చి ముఖములు నీలమోపిరంట. అవును, దాతగా ఉంటే మన ఎదుటికి అనేకులు వచ్చేలాగా, ఇక్కడ ఎవరైతే ద్వేషిస్తున్న అన్నదమ్ములు వచ్చి ముఖాలు నేలమోపేలాగా, అంటే తల వాల్చుకునేలాగా, ముఖాలు ఉంచుకునేలాగా చేశారంట. అతనికి వందనము చేసిరి. ఒకప్పుడు తృణీకరించారు, ఒకప్పుడు నెట్టేశారు, అమ్మేశారు, గోతులోకి నెట్టేశారు. మరి పనివాడిగా ఎక్కడికో వేరే ప్రాంతానికి అమ్మేశారు. అటువంటి వాడు ఇప్పుడు ఏమైపోతాడు, దేశ ప్రజలకి ధాన్యం అమ్మకం చేసే వ్యక్తిగా మారిపోయాడంట, అధికారిగా మారిపోయాడంట. యేసోబు సహోదరులు వచ్చి ముఖములు నేలమోపుతుందంట. అట్లాగే శత్రువు, మనం ద్వేషించిన వారు, కోపించిన వారు, తక్కువ చేసిన వారు, చురకన చేసిన వారు
వారు మన ఎదుటకొచ్చి ఎలా 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 ఎటువంటి స్థాయికి తీసుకొస్తారంటే ముఖములు నీల మోపేలాగా చేస్తాడు. యోధలు వచ్చి ముఖములు నేల మోపి అంత అతనికి వందనం చేశారంట. ఎంత స్థాయి, ఎంత అద్భుతం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 24, 25. యోబు గ్రంథం 29వ అధ్యాయం 24, 25. వారు ఆశారకులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వి నవ్వి తిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఎంత అద్భుతం. ఆశారహితులకు ఎట్లున్నాడంట? దాతగా ఉన్నాడంట, కటాక్షముగా ఉన్నాడంట, కనికరముగా ఉన్నాడంట. అందుకే అందరు స్నేహితులు అయిపోయారు. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి. ఆశారహితులు అంటే ఆశ విడిచిన వారు అని అర్థం. ఇక ఏ ఆశ లేదు. ఈ ఇందులోకి వెళ్ళి బయటకు వస్తానా, ఈ పేదరికంలోకి వెళ్ళి, అప్పులకి వెళ్ళి, సమస్యలకి వెళ్ళి, కష్టములకి వెళ్ళి, ఈ ఇబ్బందులకి వెళ్ళి, ఈ యొక్క బాధలకి వెళ్ళి బయటకు వస్తానా, అటువంటి వారిని ఆశారహితులు అంటారు. వారిని చూచి దయగా చూచి అంట. వారిని కోపంతో చూడటంగా దయగా చూచి చిరునవ్వి నవ్వి తిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరైరి. ఎంత ధన్యతనిచ్చాడు యోబు యొక్క జీవితం, ఎంతగా ఆశీర్వదించాడు. తను ఆశీర్వదించడం గొప్ప కాదు, తను ఆశీర్వదించబడి ఆశారహితులకు దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరైతిరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలె, ఒక సామాన్యుడు సేనలో రాజు వలె మారిపోయాడు. ఆర్థిక పరిస్థితిని బట్టి దుఃఖించు వాడిని ఓదార్చు వాడి వలె ఉంటిని. అంటే దుఃఖపడే వారికి, బాధలో ఉన్న వారికి, మరి ఆ కష్టములో ఉన్న వారికి ఎలాగైపోయిన మార్గం అయిపోయాడంట. నేను పెద్దను కూర్చుని వారికి మార్గములను ఏర్పరచుతుని, సేనలో రాజు వలె దుఃఖించు వాని ఓదార్చు వాని వలె ఉంటిని. ఈరోజు అవును, అటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. వారి కటాక్షం అనేకులు వెదుగుతారట. దాతకు అందరూ స్నేహితులే. ఈరోజు అవును, దాతల వలె మనం ఉండాలా. ఆధిక్యత, అంత ఆశీర్వాదం. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అది, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని తీసుకొస్తుంది. కీర్తనలు 45:12 2 వచనాలు చూసి ముగిచ్చేద్దాం. కీర్తనలు 45:12. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనుల ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వస్తుందంట. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకుతారంట. ఐశ్వర్యవంతులే నీ దయ వెతుకుతారు నువ్వు దాతగా ఉంటే. ఎంత అద్భుతమైన కార్యం. ఐశ్వర్యవంతులు మన దయ వెతుకుతారంట. అలాగా చేస్తారంట దేవుడు. తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకుతారు. ఎందుకంటే నువ్వు దాతగా ఉన్నావు కదా, నువ్వు కటాక్షముగా ఉన్నావు కదా, నువ్వు కనికరము కలిగి ఉన్నావు కదా. అవును, ఐశ్వర్యవంతులు నీ దయ, అయ్యా నీ దయను కోరుతారంట వాళ్ళు. ఎంత అద్భుతమైన. ధనవంతుడు ఐశ్వర్యవంతుడు నీ దయ కోరుతాడంట. అటువంటి స్పిరిచువాలిటీ యేసునామములో నీకు నాకు అనుగ్రహించును గాక. అటువంటి వరములు నీలో నాలో పంచేను గాక. అటువంటి అభిషేకం నీలో నాలో నుంచి ప్రవహించును గాక. ఆమేన్. సామెతలు 16:15. అధ్యాయం 15వ వచనం. రాజుల శివము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. రాజుల ముఖ ప్రకాశం. రాజులంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు. రాజుల ముఖ ప్రకాశం. రాజులైన యాజక సమూహం అంది. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగునంట. ఎంత అద్భుతం.
వారి కటాక్షం కడవరి వానమబ్బంట. వారి కటాక్షం ఎట్లా ఉంటుందంటే కడవరి వానమబ్బంట. కడవరి వాన వచ్చినప్పుడు అది బాగా బలంగా వస్తుంది. అలాగే చేస్తున్నట్ట, అలాగే బ్లెస్ చేస్తున్నట్ట. రాజుల ముఖ ప్రకాశం వల్ల రాజుల ముఖ జీవం కలుగునంట. వారి కటాక్షం కడవరి వానమబ్బు. ఎంత బ్లెస్. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమన్స్ చాప్టర్ 6th చాప్టర్ 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎంత దాత మరి తన కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం. అదే దాత, అదే దాతృత్వముతో కృపావరం, ఫ్రీ గిఫ్ట్ అంట. మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం అంట. అవును, ప్రభువైన యేసు క్రీస్తునందు మనకేం కలిగింది? నిత్య జీవం. మరణము కొట్టివేయబడ్డది. పాపానికి వచ్చి జీతం మరణం కరెక్టే, అయితే దేవుని కృపావరం అంటే తండ్రి దేవుడు తన కుమారుని దాతృత్వంగా దాతగా మరి తన కుమారుని చేశాడు. ఎంత అద్భుతమైన కార్యం. అయితే దేవుని కృపావరం మనల్ని ఏం చేస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది, మరణాన్ని తీసేస్తుంది, జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈరోజు ఫైనాన్షియల్ గా మీరందరూ బ్రేక్ త్రూ అవుదురు గాక. దాతకు అందరూ స్నేహితులే. స్నేహితులు గొప్పవారి కటాక్షం ఎదుగుతురు, దాతకు అందరు స్నేహితులే అంట. ఈరోజు దాతలుగా ఉండాల. మన పితరుల వలె దాతలుగా ఉండాలి. యోబు వలె దాతగా ఉండాలా. యేసు వలె ధాన్యాన్ని అమ్మకం చేస్తున్నాడు, దేశమంతటికీ చేస్తున్నాడు, దాత వలె ఉన్నాడు. అటువంటి అభిషేకం మనందరి మీద నిలుచునుగాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు మనకి. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.